పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు ప్రజాకవి, కాలన్నగా, కాళోజీగా అందరికీ సుపరిచితులైన కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ 'ఇది నా గొడవ' అనే పుస్తకంలోని మిగతా విశేషాలను తెలుసుకుందాం. సమాజంలోని పౌరుల హక్కులకు భంగం కలిగితే వెంటనే స్పందించేవారు కాళోజీ. ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ నియమాలకు లొంగి పనిచేయడం ఆయన స్వభావానికి విరుద్ధం కాబట్టి ఏ పార్టీలోనూ సంస్థలోనూ చేరలేదు కాళోజీ. ఎక్కడ ఏమాత్రం గొడవలో వాదనలో జరిగినా వాటిని సర్ది చెప్పడానికో నిజాయితీ గలవాడి పక్షాన నిలబడడానికో కాళోజీ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. నిజాం కాలంలో నాన్ ముస్లిం, యాంటీ ముస్లిం, యాంటీ స్టేట్, నాన్ ఉర్దూ, యాంటీ ఉర్దూ పదాలు ఎక్కువగా వాడబడేవి. హిందువు జాగృతి అయితే అంటే యాక్టివ్ అయితే సర్కారుకు వ్యతిరేకం అని భావించేవారు. హిందువులకు సంబంధించిన ఏ ఊరేగింపైనా మసీదుకు ఆటంకం కాకూడదు అనే నిబంధన ఉండేది. 1940లో ఓసారి గణపతి ఉత్సవాల ఊరేగింపు వేల మందితో జరుగుతూ ఉంది. హిందూ ముస్లింల మధ్య దాడులు జరిగాయి. వచ్చిన పోలీసులు కూడా పారిపోయారు. చివరికి 2-3 అరెస్టు అయ్యారు. ఆర్య సమాజం వార్షికోత్సవాలకు పర్మిషన్ అడిగినా అసలు అక్కడ ఆర్య సమాజమే లేదు కదా అని అడ్డు చెప్పేవారు. అప్పుడు కాళోజీ గారు, లేకపోతే ఇప్పుడు పెడతాం, ఏదైనా పెట్టకముందు ఉండదు కదా అన్నారు. ఏ ఉద్యమం వచ్చినా దాంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఆర్య సమాజంలో పనిచేసేవారు నిజాం రాజ్యంలోని వాళ్ళైనా పేర్లు మార్చుకొని పనిచేసేవారు. ఎందుకంటే ఉద్యమాలలో పనిచేసే వాళ్ళ ఇళ్లను, భూములను జప్తు చేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను ఇబ్బంది పెట్టేవారు. సైకిల్పై 2 ప్రయాణించిన శిక్ష వేసేవారు. బ్రిటిష్ ఇండియాలో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒకరోజు హన్మకొండ చౌరస్తాలో నిలబడి నిజాం నుండి కూడా విముక్తి కావాలి అని నినాదాలు ఇస్తూ కరపత్రాలు పంచిపెట్టారు కాళోజీ. ఒంటరిగా ఉన్న ఆయనను 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆడ ఖైదీలు ఉండే వార్డులో ఒంటరిగా బ్యారక్లో ఉంచారు. ఎవరూ కనబడరు. కనబడినా మాట్లాడేందుకు వీల్లేదు. ఒంటి ఊపిరోడని ఈయన అన్నగారు కాళోజీ గారి ఆరోగ్యం గురించి ఎంతో బెంగపడేవారు. నైజాం రాజ్యంలో కూడా సత్యాగ్రహాలు జరిగాయి. స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం, ఆర్య సమాజ్ సత్యాగ్రహం, హిందూ మహాసభ సత్యాగ్రహం. ఆర్య సమాజ్ సత్యాగ్రహం సంవత్సరం పాటు నడిచింది. 50-60 వేల మంది జైళ్ళకి వెళ్ళారు. లాఠీ చార్జులలో కొంతమంది చనిపోయారు. ఖైదీలు జైళ్లలో పెట్టే ఆహారం తినలేకపోయేవారు. అక్కడ కూడా వారు సత్యాగ్రహం చేశారు. 1940లో కాళోజీ గారికి రుక్మిణీబాయి గారితో వివాహం జరిగింది. రుక్మిణీబాయి గారి మేనమామ దేవరాజు రాజా సంఘ సంస్కర్త. వారికంటే తక్కువ కులం వారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దానికి ఆయనను అందరూ వెలివేశారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారితో అయినా కాళోజీ గారు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. స్నేహితులనైనా తప్పు అని అనిపిస్తే వెంటనే చెప్పేసేవారు. ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా అన్యాయం ఎక్కడ జరిగినా ఊరుకునేవారు కాదు. 1946లో ఇత్తహాదుల్ ముసల్మీన్ సంస్థ కింద రజాకార్లు బయలుదేరారు. రజాకార్ అంటే స్వయం సేవకుడు అనే అర్థం. అంటే నిజాం సైన్యం కాకుండా ప్రైవేట్ సైన్యంగా తయారయ్యారు అన్నమాట. దీని ప్రధాన కర్తవ్యం ముస్లిం ప్రభుత్వ ఆధిపత్యాన్ని రక్షించడం. 1946లో వరంగల్ ఖిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి జెండా వందనం చేశాక దాదాపు 10 మంది కలిసి రామస్వామి గారింట్లో సమావేశమయ్యారు. దాంట్లో కాళోజీ గారు కూడా ఉన్నారు. ఇంతలో ఆ ఇంటిపై రజాకార్ల దాడి జరిగింది. అందరూ తప్పించుకున్నారు. కానీ రామస్వామి గారి తమ్ముడు మొగిలయ్య రజాకార్ల చేతిలో చనిపోయారు. కాళోజీ గారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు అందరూ. కాళోజీ గారు ఈ హత్యపై నగ్న సత్యాలు అనే గేయాన్ని రాశారు. కాళోజీ గారి అన్నగారు ఎంతో గాబరా పడ్డారు. సన్నిహితులు వాలంటీర్లను రక్షణగా ఉంచుకోమని సలహా ఇచ్చారు. కానీ కాళోజీ దేనికి బెదరలేదు. ఎవరిని తోడుగా పెట్టుకోలేదు. హన్మకొండలోని ఏనుగులగడ్డ ప్రాంతంలో కొన్ని ఇళ్లున్నాయి. వాటి ఎదురుగా ముస్లింల ఘోరీలున్నాయి. గోరీల మధ్య గల గడ్డి
తినడానికి మేకలు గాడిదలు తిరుగుతుండడంతో గోరీలకు అవమానం జరుగుతుంది అని గోరీల చుట్టూ ప్రహరీ కట్టాలి అని నిర్ణయించారు. దీనివల్ల అక్కడున్న ఇళ్లకు దారి 1 అడుగు వెడల్పుతో మాత్రమే మిగులుతుంది. ఆ ఇళ్లవారి ఆందోళన గురించి తెలుసుకున్న కాళోజీ ఇత్తెహాదుల్ ముసల్మీన్ సదర్ అంటే రజాకార్ల ప్రెసిడెంట్ అబ్దుల్ అలీం ఇంటికి వెళ్ళి అసలు ఇస్లాంలో చనిపోయిన వారిని పాతిపెడితే దానిపై గల మట్టి భూమి లెవెల్కి సమానంగా ఉండాలి అని, అక్కడ ఏ అవశేషాలు ఉండకూడదు అని ఉంది కదా, ఒకవేళ అవశేషాలు గోరీలు ఉంటే అది విగ్రహ పూజ కిందకి వస్తుంది కదా, మక్కాల ఎవరికన్నా గోరీలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. అక్కడ ఒక పార్కులాగా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని కాళోజీ గారు చెప్పి ఇంటికి వచ్చేశారు. అందరూ ఇది విని ఎంతో భయపడ్డారు. మొత్తానికి ప్రహరీ గోడ కట్టడం ఆగిపోయింది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగింది అని అనిపించినా ఒంటరిగానైనా వెళ్ళి ఎదుర్కోవడం కాళోజీ గారి నైజం. బాధ్యతాయుత ప్రభుత్వం కావాలి అని అడిగినందుకు నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారనే ఆరోపణపై కాళోజీ గారితో పాటు చాలామందిని 3 నెలల పాటు జిల్లా నుండి బహిష్కరించారు. బహిష్కరణను ధిక్కరించిన వారిని జైళ్లల్లో వేశారు. వరంగల్లోని ఉద్రిక్త పరిస్థితులను విచారించడానికి అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ వరంగల్కి వెళ్తున్నారు అని తెలిసి, ఉద్రేకాలను పెంపొందిస్తున్నామని, మమ్మల్ని బహిష్కరించాక అక్కడికి వెళ్ళి ఏం విచారిస్తారు, మీరు వెళ్ళదలిస్తే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి మా ముందే విచారించండి అని లేఖ వ్రాసి ఆయన బంగళా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేవారికి ఇచ్చి లేఖ ముట్టింది అని రసీదు తీసుకొని వచ్చారు కాళోజీ. కానీ ప్రధాని వీరినెవరిని వెంట తీసుకెళ్ళలేదు. అందుకని ఆ సంఘటన గురించి ఒక గేయం వ్రాసారు కాళోజీ. అది గోల్కొండ పత్రికలో అచ్చువేశారు సురవరం ప్రతాపరెడ్డి గారు. బహిష్కరణ సమయంలోని 3 నెలలు బెజవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్నారు. రకరకాలైన తన జీవిత అనుభవాల గురించి అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను అనే కవిత వ్రాసారు. రమీజా బి కేసు అయినప్పుడు 1978లో కాళోజీ అడుగుతాండు ఏమంటావు మర్రి చెన్న అనే కవితను ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని ప్రశ్నిస్తూ వ్రాసారు. ఎక్కడైనా నేరం జరిగితే నేరం చేశాడు అనేవాడిని ముందుగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుంటారు. ఎందుకంటే అవతలి పక్షం వారి నుండి ముందు నేరం చేశాడు అన్న వారిని రక్షించి నేరాన్ని రుజువు చేసి సరైన శిక్ష వేయించాలి అని. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళాక జైలు సూపరింటెండెంట్ వారిని కాపాడి శిక్ష పూర్తిగా అనుభవించేట్లు చేయాలి. కానీ రజాకార్లు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఖైదీలపై కూడా దాడులు చేసేవారు. దాశరథి, జమలాపురం కేశవరావు మొదలగువారు ఇలా బాధలు అనుభవించిన వారే. గాంధీ గారు చనిపోయిన రోజున కాళోజీ గారు వరంగల్ జైల్లో ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత అక్కడే గాంధీ గారి చితాభస్మం ఉన్న పాత్రను నిజాం అనుమతితో జైల్లోనే దర్శించుకున్నారు. అప్పటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి భారత ప్రభుత్వం తరపున నైజాం ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే భారత ప్రభుత్వం నైజాం సర్కారు జోలికి రాదు, ఎలా ఉన్నవాళ్ళు అలానే ఉంటారు అని అర్థం. అప్పుడు జైళ్లలోని రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. విడుదలయ్యేటప్పుడు మరి కాసిం రజ్వీ అంటే రజాకార్ల ఆర్మీ చీఫ్ని అరెస్ట్ చేస్తున్నారా అని అడిగారు కాళోజీ. ఇంతలో ఒక కర్రకు జెండా పెట్టి ఉన్న దగ్గర నిల్చున్నందుకు సంవత్సర కాలం జైల్లో వేశారు కాళోజీ గారిని. డిఫెన్స్ ఆఫ్ హైదరాబాద్ రూల్స్లో సెక్షన్ 119 ప్రకారం ఎవరైనా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నవాడి వల్ల ప్రభుత్వానికి ప్రమాదం ఉంది అని అనుకుంటే వారిని ఈ సెక్షన్ కింద జైల్లో వేసేవారు. అలా అమాయకులు, చదువు రానివారు, రాజద్రోహం అంటే ఏంటో తెలియని వారు ఎందరో జైల్లోకి తీసుకురాబడ్డారు. ఒక్కో బ్యారక్లో 20 నుంచి 25 మంది ఉండే చోట 30, 100, 150 మంది వరకు ఉంచేవారు. రజాకార్లు ఒకవైపు, పోలీసులు మరొక వైపు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఒక దగ్గర 10 మంది ఉంటే వారిని కమ్యూనిస్టులు కుట్ర చేస్తున్నారు అని అరెస్టు చేసేవారు. రజాకార్లు చేసిన బైరాన్పల్లి వంటి ఘటనలు ఎంతో దారుణం.
కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన వాళ్లను సంఘంలో చేరారు అని అనేవారు. వారిపై పోలీసుల ఒత్తిడి కొంత తక్కువగా ఉండేది. 1943-44లో వరంగల్లో శబ్దానుశాసన గ్రంథాలయ వార్షికోత్సవం జరిగింది. చాలామంది కవులు హైదరాబాద్ నుంచి వచ్చారు. దాంట్లో రాయప్రోలు సుబ్బారావు గారు కూడా ఉన్నారు. కాళోజీ గారు ఎవరో తెలియదు అన్నట్లు ప్రవర్తించారు. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు రాయప్రోలు గారిని మందలించి అందరితో కలవడం లేదా, కాళోజీ గారు ఎందుకు తెలియదు అని ప్రశ్నించారు. సాధారణంగా సుబ్బారావు గారు నవాబులతో, పెద్దవాళ్లతో మాత్రమే సంబంధాలు పెట్టుకునేవారు. ప్రజలతో, ప్రైవేటు టీచర్లతో, తెలంగాణ సాహితీవేత్తలతో స్నేహం ఆయనకు లేదు. సుబ్బారావు గారు విశ్వకవి రవీంద్రునితో ఉన్న కొద్దిపాటి పరిచయం వల్ల, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చిన సిఫారసు ఉత్తరం వల్ల మంతని స్కూల్లో టీచర్గా చేరారు అని అనుకుంటూ ఉండేవారు. అలా సుబ్బారావు గారిని ఉద్దేశించి కోకిల అనే కవితను వ్రాసారు కాళోజీ. అది గోల్కొండ పత్రికలో అచ్చయింది. అదేవిధంగా సరోజినీ నాయుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా హైదరాబాద్కి వస్తే కాంగ్రెస్ విషయాలు మాట్లాడకుండా ఉండేవారు. కానీ హైదరాబాద్ రాజ్యం బయట ఆమె గొప్ప కాంగ్రెస్ లీడరు. కేవలం బ్రిటిష్ వారితో తలపడితే చాలు అన్నట్లు ఉండేది ఆమె ధోరణి. నిజాం రాజ్యంలో ఒక్క నిజాంతోనే కాదు, గ్రామాల్లో ఉండే దొరలు, దేశ్ముఖ్లతో ప్రజలు నిత్యం పోరాటం చేస్తూనే ఉండేవారు. దొడ్డి కొమరయ్య, బందగి వంటి వారు దొరల చేతుల్లో ప్రాణాలను పోగొట్టుకున్నారు. కాళోజీ గారి ఆత్మకథ ఇది నా గొడవలోని మరిన్ని విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.